సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిన్న సీఎం పచ్చి అబద్దాలు మాట్లాడారని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత సునీత లక్ష్మారెడ్డి ఆరోపించారు. అమలు కాని హామీలతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. సన్నవడ్లకు బోనస్ ఇచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న మాటలు పూర్తిగా బోగస్ అని ఆమె అన్నారు. రైతులకు అవసరమైన సమయంలో యూరియా అందించడంలోని ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఏంటంటే ఈ రేవంత్ అన్న మాట ఇస్తే మరి నిలబెట్టుకుంటాడు తప్పదని చెప్పేసి అంటున్నాడు. మరి నేను అడుగుతా ఉన్నాను, మా మెదక్ జిల్లాలోనే సిగాచి కంపెనీ, ఒక సిగాచి అనే కంపెనీలో బ్లాస్ట్ అయితే అందులో ఉన్నటువంటి ఉద్యోగస్తులు చనిపోతే వారికి 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్పేసి సంవత్సరంన్నర దాటుతుంది, ఇంకా ఎందుకు ఇస్తలేరంట. మరి ఇప్పుడు మాట తప్పినట్ట, నా మాట నిలబెట్టుకున్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. దానికి సంబంధించినటువంటి కుటుంబాలు మరి ఇటు అధికారుల చుట్టూ చుట్టూ తిరుగుతూ ఉంటే కూడా ఇంకా వారికి ఇయ్యలేదు అని చెప్పేసి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఆడపిల్లలకు స్కూటీ ఇస్తామన్నారు, నిలబెట్టుకున్నారా మీ మాట? ఎస్హెచ్జి మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు, మరి ఇచ్చిండ్రా? మీ మాట నిలబెట్టుకున్నారా? పెన్షన్స్ పెంచుతామన్నారు, మరి ఆ పెన్షన్స్ పెంచిండ్రా? మరి నిలబెట్టుకున్నారా అని అడుగుతా ఉన్నాను.